సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలను రామచంద్రపురం కూటమి నాయకులు ఖండించారు. రామచంద్రపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ ఇజ్రాయెల్ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అతను వైసీపీకి కోవర్టుగా పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. గౌరవ మంత్రి సుభాష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మంత్రి సుభాష్ పై వ్యక్తిగత కక్షతో అసత్య ప్రచారం చేస్తే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పితాని వీరభద్రరావు, టేకుమూడి సత్యనారాయణ, పెంకి సాంబశివరావు, కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీ శంకర్, కోట తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. ఎవరికి పనిచేస్తున్నాడు, ఎవరికి కాంటాక్ట్ లో ఉన్నాడంటే ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతిరోజు నిత్యం కాంటాక్ట్లో ఉండి అతని దినచర్యగా మరి సుభాష్ గారిపై అవాకులు చవాకులు సోషల్ మీడియాలో పేలుతూ మరి సహనంతో ఉన్నటువంటి మేమందరం కూడా ఈరోజు నిన్న జరిగిన ఘటనపై మరి రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అధికారులకు ఒకటే చెప్తున్నాం, మా దళితులపై దాడులు జరిగిన వెంటనే తక్షణం వాళ్ళ అరెస్ట్ చూపించి దళితులకు న్యాయం చేయకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి ఈ నియోజకవర్గం నుంచి తీవ్రంగా ఉద్యమం చేపట్టి ఇలాంటి దోషులను వెంటనే శిక్షించే విధంగా మరొక్కసారి దళితులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మా ఉద్యమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్నటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి రాజకీయాలు కొత్త ఆయనే చెప్తున్నాడు. రాజకీయాలకు కొత్త కానీ ఆయన ప్రజాసేవ చేయడంలో కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండడం కానీ అతనికి రాజకీయాలకు ముందు నుంచి అలవాటు అని చెప్పి 10 సార్లు చెప్తున్నా మరి ఈ మేడిశెట్టి ఇజ్రాయెల్ గత నెల నుండి మరి అనేక ఫేస్బుక్ కార్యక్రమాల్లో ఫేస్బుక్లో మరి సోషల్ మీడియాలో అనేక చెప్పుకోలేని విధంగా మర్యాద లేకుండా మరి మంత్రిపై అవాకులు చవాకులు పెట్టడం, చెప్పుకోలేని విధంగా పేర్లు పెట్టి పిలవడం, మరి ఇలాంటి వ్యక్తిని వ్యక్తిగతంగా కూడా మేము అదో కేసు మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కోరుతాం. ఇప్పుడే మరి డిఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళి మరొక కంప్లైంట్ కూడా ఇస్తాం దీని మీద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే ఏదైతే పండు రమేష్ పై మరి దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి అరెస్ట్ చేసి వెంటనే మరి తక్షణమే వారిపై ఏ విధమైనటువంటి అట్రాసిటీయా ఈ కేసుకు సంబంధించి ఎన్ని సెక్షన్లు ఉంటాయి అన్ని సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపటి నుంచే ఈ ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడూ చేయలేదు. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్లో వాట్సాప్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలచన చేసే విధంగా ఇతని కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది. అయినప్పటికీ మేము చాలా సంయమనంతో ఉన్నాం. ఇతను ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతూ ఉన్నాయి. ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలాలు లేవు. అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చెల్లిపోయిన వేణు గారి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అంటే ఇతను కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ, ఎందుకంటే మంత్రి గారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారికి కానీ ఏ విధమైన ఈ ఇజ్రాయెల్తో సంబంధం లేదు. కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల దగ్గర కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట. ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటే కోరికలు అంటే పెద్ద పెద్ద పదవులు కానీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది. అయితే అవన్నీ ఇప్పుడెప్పుడే ప్రజెంట్ అటువంటి నేను
ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది. దాన్ని మీద దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా బురద చల్లాలి, ఆయన్ని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పబ్బం గడుపుతున్నాడు. దయచేసి తెలుగుదేశం పార్టీ పెద్దలకి మేము విన్నవించుకునేది ఏంటంటే, సుభాష్ గారు రామచంద్రపురంలో అధికారం చేపట్టిన దగ్గర నుంచి చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా విస్తృతంగా చేయడం జరుగుతుంది. పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలందరినీ ఏకతాటి మీద తెచ్చి ఇక్కడ కూటమి నాయకులందరితో సమన్వయం చేసుకుంటూ చాలా ముందుకు పోతున్నారు. ఈ క్షణంలో ఇటువంటి వ్యక్తి ఇజ్రాయెల్ అనే వ్యక్తి ఏదో రకంగా ఈ నియోజకవర్గంలో అలజడులు సృష్టించాలని వైఎస్ఆర్ నాయకులతో కలిపి అతని మీద అటు ఇటీవల జరిగిన కొన్ని గొడవలన్నీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినవి తప్పితే సుభాష్ గారు అనుచరులు కాదు. సుభాష్ గారికి సంబంధం లేని వ్యక్తుల్ని సుభాష్ గారి వ్యక్తులుగా చిత్రీకరిస్తూ, అలాగే గతంలో ఎలక్షన్ ముందు కూడా ఇతను ఏదో పెద్ద నాయకుడిలాగా ఓ ప్రెస్ మీట్ పెట్టడానికి ద్రాక్షాల్లో సన్నాహాలు చేసుకుంటే దాన్ని కూడా మేము అందరం తిప్పికొట్టడం జరిగింది. అతను ఏ హోదాలో ఈ ప్రెస్ మీట్ పెడతాడని చెప్తే ఆ రోజు మీడియా మిత్రులందరికీ ఫోన్ చేస్తే ఎవరు కూడా ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వలేదు. ఇలాంటివన్నీ చాలా అన్ని వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉన్నాడు ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ. తక్షణమే ఇతను సభ్యత్వం అయితే ఎవరు మా ద్వారా అయితే చేయలేదు. ఆన్లైన్లో ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవచ్చు. 100 రూపాయలు కట్టి ప్రతి ఒక్కరికి సభ్యత్వం వస్తుంది. నేను సభ్యత్వం ఉంది నా దగ్గర, నేను నాయకుడిని అని చెప్పుకుంటూ రోజు పార్టీ అధినాయకుల దగ్గరికి వెళ్ళి సుభాష్ గారి మీద తప్పుడు ప్రచారాలు, తప్పుడు వినతి పత్రాలు ఇచ్చి ఈ పార్టీని బలహీనపరచడానికి చూస్తున్నాడు. తక్షణమే పార్టీ పెద్దలందరూ స్పందించి ఇతన్ని చేసిన అక్రమాలన్నీ బయటికి తీసుకొచ్చి ఇతను తక్షణమే అరెస్ట్ చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలని మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేయడం ఉంది.